ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 1 పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రూపొందిన పుష్ప 2 భారీ అంచనాల నడుమ డిసెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టి భారతదేశ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. పుష్ప 2 చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 294 కోట్ల గ్రాస్ రాబట్టింది. భారత సినీ చరిత్రలో ఇప్పటిదాకా మొదటి రోజు 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమానే లేదు. అలాంటిది పుష్ప 2 ఏకంగా 294 కోట్ల గ్రాస్తో చరిత్ర సృష్టించింది. అలాగే 2 రోజుల్లోనే 449 కోట్ల గ్రాస్ రాబట్టి తన సత్తా చాటింది. మామూలుగా ఒక సినిమా 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తేనే గొప్పగా భావిస్తారు. అలాంటిది పుష్ప 2 సినిమా మూడో రోజే 500 కోట్ల క్లబ్లో చేరి వేగంగా 500 కోట్లు వసూలు చేసిన ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక 3 రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా 640 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. 4వ రోజు ఆదివారం కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన పుష్ప 2 మూవీ మొదటి వీకెండ్లోనే 800 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త చరిత్ర సృష్టించనుంది. అలాగే మరో 2-3 రోజుల్లో అల్లు అర్జున్ 1000 కోట్ల హీరోగా అవతరించే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ట్రేడ్ పండితులే ఆశ్చర్యపోయేలా కురుస్తున్న ఈ వసూళ్ల వర్షం చూస్తుంటే త్వరలోనే భారత సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా పుష్ప 2 నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఓవర్సీస్ అనే తేడా లేకుండా పుష్ప 2 ప్రభంజనం అన్ని చోట్ల కొనసాగుతోంది. ముఖ్యంగా హిందీ గడ్డ మీద ఈ సినిమా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. హిందీ సినిమాల చరిత్రలోని ఇంతవరకు లేని రికార్డును పుష్ప 2తో అల్లు అర్జున్ తన ఖాతాలో వేసుకున్నాడు. హిందీలో మొదటి రోజు వసూళ్ల పరంగా 65 కోట్ల నెట్ కలెక్షన్స్తో జవాన్ సినిమా పేరిట రికార్డుండగా 72 కోట్లతో ఆ రికార్డును తిరగరాసింది పుష్ప 2. రెండవ రోజు 59 కోట్లు వసూలు చేయగా మూడవ రోజు 74 కోట్ల వసూళ్లతో తన మొదటి రోజు రికార్డుని మించి వసూలు చేసింది. హిందీ గడ్డపై ఇలా 2 సార్లు హైయెస్ట్ కలెక్షన్ రాబట్టిన చేసిన ఏకైక సినిమాగా పుష్ప 2 కొత్త రికార్డు సృష్టించింది. కేవలం డబ్బింగ్ సినిమాతో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఇలా అందరి రికార్డ్స్ ను అల్లు అర్జున్ తిరగరాస్తున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే ఎవరికి అందనంత ఉన్నత స్థాయికి అల్లు అర్జున్ వెళ్లే అవకాశం కనిపిస్తోంది.